జస్ట్ రీల్స్ కాదు, మన నిజ జీవితంలో జరుగుతున్నటువంటి జరగబోయేటువంటి సిచ్యువేషన్స్. ఇలా మనం ఎన్నోసార్లు భగవంతుణ్ణి నాకెందుకు ఇంత కష్టం ఇచ్చావు, నన్ను ఎందుకని నా కష్టకాలంలో ఆదుకోవట్లేదు, ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ఎన్నో ఫేస్ చేసి ఉంటాం. కానీ మనం వేడుకున్న ప్రతిసారి భగవంతుడు మన పట్ల కరుణ చూపించలేదు. మనం వేడుకున్న ప్రతి కోరికలు ఆయన నెరవేర్చలేదు. భగవంతుడు చాలా కరుణామయుడు, చాలా శక్తివంతుడు అంటారే. ఆయన శక్తి ముందు మనకొచ్చేటువంటి కష్టాలు చాలా చిన్నవి. దాన్ని తీర్చలేనటువంటి భగవంతుడు ఎలా గొప్పవాడవుతాడు? నా కష్టాలు చూడలేనటువంటి భగవంతుడు గుడ్డివాడా? ఇలాంటి చాలా ప్రశ్నలు మనల్ని వేధిస్తుంది. కానీ ఈ ప్రశ్నలకు సమాధానం లేకుండా లేదు. ఉదాహరణకి, జలుబుతో ఉన్నటువంటి పిల్లవాడు ఐస్ క్రీమ్ కావాలని ఎంత మోరం చేసినా తల్లిదండ్రులు అనుమతించరు. అప్పుడు ఆ పిల్లవాడు తల్లిదండ్రులు నా కోరిక నెరవేర్చట్లేదనే అనుకుంటాడు. వాస్తవానికైతే జలుబున్నప్పుడు ఐస్ క్రీమ్ ఆరోగ్యానికి హానికరం. అదేవిధంగా మనం కోరుకునేటువంటి కోరికలు ఏదైనా ప్రస్తుత కాలానికి అనుచితమైనప్పుడు భగవంతుడు వాటిని నిలుకడ మీద ప్రసాదిస్తారు. భగవంతుడా, నాకు ఎందుకు ఈ కష్టం ఇచ్చావు అని అడగడానికి బదులుగా, భగవంతుడా, ఈ కష్టకాలంలో నాకేం నేర్పించాలనుకుంటున్నావు అనే ప్రశ్నని అడిగి చూద్దాం. మనం ప్రశ్నని మార్చుకోగలిగితే సమాధానం మన జీవితాన్ని మారుస్తుంది.